సంఘాల కార్యాలయంలో రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే గుర్తించాలి, శ్మశాన కార్మిక సమస్యలు పరిష్కారం. నా పేరు అందుల ఫ్రాన్సిస్, కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం శ్మశాన కార్మికుల సమస్యల్ని గుర్తించాలని, శ్మశాన కార్మికులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వాళ్ళ 4వ తరగతి ఉద్యోగులకు గుర్తించి వాళ్ళకి సంక్షేమం కల్పించాలని చెప్పి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం, కాటికాపరుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం దగ్గర, ఎండిఓ ఆఫీస్ దగ్గర, మండల కార్యాలయం దగ్గర ఎమ్మెల్యేలకి వినతిపత్రాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం వీళ్ళని గుర్తించి వీళ్ళ శ్రమని గుర్తించి ఆ రకంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని, సంక్షేమం కల్పించాలని చెప్పి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. శ్మశానంలో పనిచేసే కార్మికులకి గుర్తింపు కార్డు ఇవ్వాలని, అలాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలని, వృద్ధులైన తర్వాత వాళ్ళ అనేక సంవత్సరాలుగా తరతరాల నుంచి ఈ యొక్క వృత్తిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలా ప్రమాదకరమైన వృత్తిది. శ్మశానంలో గుంతలు తీసి అలాగే శవాలను కాల్చే వృత్తి అనేది చాలా ప్రమాదకరమైంది. అలాగే ప్రమాదం నుంచి బయటపడేలాగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించేలాగా ప్రమాద బీమా కల్పించాలని, వాళ్ళ పిల్లలకి స్కూల్లోనే ఉచితంగా, ప్రైవేటు కాలేజీల్లో స్కూల్లో కూడా ఉచితంగా చదువు చెప్పించే దానికోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి, అలాగే కరోనా టైంలో కూడా అలాంటి ప్రమాదకరమైన చనిపోయిన వాడిని ఖననం చేయాలన్నా, కాల్చాలన్నా, ఓడ్చాలన్నా, వాళ్ళ బంధువుల దగ్గర రాకుండా వదిలేసినటువంటి ఒక శవాల్ని వాళ్ళ ఖననం చేసి ఆ రకంగా చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరిగినా కానీ ఆ ప్రమాదంలోని ప్రమాద బీమా సౌకర్యం వాళ్ళకి కల్పించాలని చెప్పి అనేక డిమాండ్లతోని ఈ రకమైన కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల మార్చి నెల 3వ తారీఖున ఏలూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేయాలని, అలాగే శ్మశాన కార్మికులు జిల్లా వాళ్ళందరూ కూడా తెలుసుకొని అక్కడికి రావాలని చెప్పి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం, కాటికాపరుల సంఘం ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క కరపత్రాన్ని ఈ రోజున జంగారెడ్డి